పవర్ డెవలప్డ్ వాల్యూ కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ డెవలప్డ్ ఈజ్ నథింగ్ బట్ మీన్ టార్క్ into ఒమేగా. పవర్ డెవలప్డ్ ఈజ్ ద మీన్ టార్క్ into ఒమేగా. సో ఇక్కడ this mean torque you will find out this value from the turning moment diagram. Turning moment diagram. సో టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ నుంచి మనం మీన్ టార్క్ అనేది కనుక్కుంటాము. సో మనకి యాక్చువల్గా 2 డయాగ్రామ్స్ ఇచ్చారు వీళ్ళు, 2 గ్రాఫ్స్, 2 టర్నింగ్ మూమెంట్ ప్లాట్స్. సో ఫస్ట్ది ఏంటంటే, ఫస్ట్ సిలిండర్ 1, సిలిండర్ 2, సిలిండర్ 3. సో 3 సిలిండర్స్ మనకి ఏం చేస్తాయి, టార్క్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇది సపోజ్ ఇది T1 అనుకోండి, ఇదేమో సపోజ్ T2 అనుకోండి, ఇదేమో T3 అనుకోండి. సో నేను చెప్పినప్పుడు మల్టీ సిలిండర్ ఇంజిన్ చెప్పినప్పుడు చెప్పాను నేను ఏంటంటే, సో ఇఫ్ యూ want to draw the turning moment diagram in the case of a multi-cylinder engine, so you need to add the overall turning moment, the total turning moment in the multi-cylinder engine, the overall turning moment in the multi-cylinder engine is a summation of the torques produced by each engine. సో మొత్తం అన్ని టార్క్స్ని సమ్అప్ చేసి, సో అది ఓవరాల్ టార్క్ కింద డిఫైన్ చేస్తాము. సో ఆ ఓవరాల్ టార్క్ వర్సెస్ క్రాంక్ యాంగిల్ని మనం ఏం చేస్తామంటే టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఓవరాల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఏంటంటే ఈ డయాగ్రామ్ మనకి. సో టీ టోటల్ అనేది ఇది. సో వేరియేషన్ చూడండి. సో అంటే మొత్తం 3 సిలిండర్స్ నుంచి ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో 3 టర్నింగ్ మూమెంట్స్ వస్తాయి కదా, ఆ 3 టర్నింగ్ మూమెంట్స్ని సమ్అప్ చేసేస్తాం. సో అప్పుడు కరస్పాండింగ్ పాయింట్ని వ్యాక్స్ మీద మనం మార్క్ చేస్తాం. సిమిలర్గా అన్ని ఇన్స్టెంట్స్లో కూడా మనం టర్నింగ్ మూమెంట్ వాల్యూస్ కనుక్కుంటాం. సో ఈచ్ సిలిండర్ ఎంతైతే టర్నింగ్ మూమెంట్ ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో ప్రొడ్యూస్ చేస్తుందో ఆ మొత్తం అన్ని ఆ 3 సిలిండర్స్ సమ్అప్ చేస్తే మనకి ఓవరాల్ టర్నింగ్ మూమెంట్ వస్తుంది. సో ఆ టర్నింగ్ మూమెంట్ ఆన్ వై యాక్సిస్ అండ్ క్రాంక్ యాంగిల్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. అది చేసుకుని మనం డ్రా చేసేది ఓవరాల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇది ఓవరాల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. కాకపోతే ఇక్కడ మీకు పైన ఇచ్చింది ఇండివిజువల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. అంటే ప్రతి సిలిండర్ ఎంతైతే టర్నింగ్ మూమెంట్ డెవలప్ చేస్తుందో సో అది ఈ వాల్యూ. సో ఫస్ట్ ఏంటంటే పవర్ డెవలప్డ్ కనుక్కోమంటున్నారు. సో పవర్ డెవలప్డ్ వాల్యూ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ ది ఫార్ములా so power developed P is equal to mean torque into omega. So as they already mentioned the engine speed, so అక్కడ ఇంజిన్ స్పీడ్ మెన్షన్ చేశారు ఎంతంటే 400 RPM అన్నారు. 400 RPM రెవల్యూషన్స్ పర్ మినిట్. సో మనం ఒమేగాని ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు. ఒమేగా ఆఫ్ ఇంజిన్ ఇస్ 2πn/60. సో 2 into pi into 4 into 400/60. You can determine the value of omega here by using 2πn/60. సో మనం ఇంకా మీన్ రెసిస్టింగ్ టార్క్ అనుకుంటే సరిపోతుంది. సో మీన్ రెసిస్టింగ్ టార్క్, సో మనకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాన్స్లేషన్ సెన్స్లో ఒక వర్క్ని డిఫైన్ చేశాను. అది ఏమంటున్నానంటే, సో వర్క్ డన్ ఇన్ ది ట్రాన్స్లేషనల్ మోషన్ ఈజ్ F into S, force into displacement. సిమిలర్గా ట్రాన్స్లేషన్ ఇన్ రొటేషనల్ వర్క్ డన్ డిఫైన్ చేశాను. సో వర్క్ డన్ అంటే ఇన్ ద రొటేషనల్ సెన్స్ ఈజ్ T into theta, where T is the torque and theta is an angle turned by the body. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాను నేను ఇప్పుడు ఇనీషియల్గా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే వర్క్ డన్ పర్ సైకిల్. సో వర్క్ డన్ పర్ సైకిల్ అంటే మనకి రొటేషనల్ మోషన్లో మనం యాక్చువల్గా ఇప్పుడు వర్క్ డన్ పర్ సైకిల్ని డిఫైన్ చేయాలి అంటే, సో ఇండైరెక్ట్గా మనం అక్కడ ఎంతైతే టార్క్ అప్లై అవుతుందో ఆ టార్క్ ఇంటూ సమ్ థీటా చేయాలి. సో మీన్ టార్క్ ఇంటూ థీటా. సో మీన్ టార్క్ ఇంటూ థీటా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీన్ టార్క్ అంటే ఏమవుతుంది,
సో mean torque is work done per cycle divided by theta. Here theta is nothing but the angle turned. ఎంత యాంగిల్ క్రాంక్ అనేది టర్న్ అవుతుంది. సో మనకి వర్క్ డన్ పర్ సైకిల్ అంటే ఏం చెప్పాను, వర్క్ డన్ పర్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ ద పవర్ అవుట్పుట్ ఆఫ్ ద ఇంజిన్. సో మొత్తం 3 సిలిండర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సిలిండర్ నుంచి ఎంత మనకి టర్నింగ్ మూమెంట్ క్రాంక్ మీద యాక్ట్ అవుతుంది ఫస్ట్ సిలిండర్ నుంచి, ఈ ఏరియా మొత్తం. సో ఇది ట్రయాంగులర్ ఏరియా ఏదైతే ఉందో అది మొత్తం. నెక్స్ట్ సిలిండర్ 2 వల్ల ఎంత వస్తుంది వర్క్ డన్ పర్ సైకిల్ అంటే ఈ మొత్తం ఏరియా వస్తుంది. అలాగే సిలిండర్ 3 మొత్తం ఈ ఏరియాస్ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే మనకి వర్క్ డన్ పర్ సైకిల్ వస్తుంది. ఎందుకంటే 3 సిలిండర్స్ ఉన్నాయి. సో వీ నీడ్ టు యాడ్ దీస్ త్రీ ట్రయాంగులర్ ఏరియాస్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద వర్క్ డన్ పర్ సైకిల్ వాల్యూ. సో మనకి ట్రయాంగిల్ ఫార్ములా ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, సిలిండర్ 1 వర్క్ డన్ పర్ సైకిల్ is nothing but area of 3 triangles. Area of 3 triangles. ఓకే, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది కదా. సో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా. సో మొత్తం అన్ని ఏరియాస్ ఈక్వల్ గానే ఉన్నాయి చూడండి ఒకసారి. సో ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఇక్కడ చూడండి బేస్ చూడండి, ఫస్ట్ సిలిండర్ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ ట్రయాంగిల్ 0 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ ఉంది. సిమిలర్గా సెకండ్ సిలిండర్ యొక్క బేస్ చూడండి 120 డిగ్రీస్ నుంచి 300 ఉంది. అంటే ఇండైరెక్ట్ ఇది కూడా 180 డిగ్రీస్ బేస్. సిమిలర్గా సిలిండర్ 3 చూడండి 240 నుంచి సమ్ ఇది ఎక్కడ వరకు ఉంది, 240 టు 180 420 వరకు ఉంది. సో మొత్తం అన్ని సిలిండర్స్ ప్రొడ్యూస్ చేసిన ట్రయాంగిల్స్ యొక్క బేసెస్ అనేవి ఈక్వల్. సిమిలర్గా వాటి పీక్స్ చూడండి. సో పీక్స్ కూడా ఒకే హైట్లో ఉన్నాయి. సో బేస్ అండ్ హైట్ ఫర్ ఎవ్రీ ట్రయాంగిల్ ఈజ్ సేమ్. సో ప్రతి ట్రయాంగిల్ యొక్క బేస్ అండ్ హైట్ సేమ్. సో బేస్ ఎంత 0 డిగ్రీస్ టు 180 డిగ్రీస్. అంటే మనకి ఎంత అవుతుంది బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్, బేస్ ఆఫ్ ద ఈచ్ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ అలా డిగ్రీస్లో మనం ఉంచాం కదా. సో రేడియన్స్ పై రేడియన్స్ అవుతుంది. సో నెక్స్ట్ హైట్ చూడండి. సో హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ 60 డిగ్రీస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ 60 న్యూటన్ మీటర్. సో ఇప్పుడు హైట్ ఆఫ్ ద ఈచ్ ట్రయాంగిల్ ఈజ్ height of each triangle is 60. సో ఇక్కడ నుంచి మనం 3 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ కనుక్కోవచ్చు. మొత్తం 3 ఏరియాస్ ఈక్వల్ కాబట్టి, సో ఏరియా ఆఫ్ 3 ట్రయాంగిల్స్ కాబట్టి 3తో మల్టిప్లై చేస్తున్నాను ఎందుకంటే మొత్తం 3 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత, బేస్ ఈజ్ 180 డిగ్రీస్. సో 180 డిగ్రీస్ని మనం రేడియన్స్లో కన్వర్ట్ చేస్తే మనకి పై రేడియన్స్ వచ్చాయి కదా. సో అదే ఇక్కడ రాస్తున్నా డైరెక్ట్గా. సపోజ్ బేస్ ఈజ్ పై, హైట్ ఈజ్ 60, హాఫ్ ఇంటూ బేస్ అంటే పై ఇంటూ 60. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇది 260లో 30 టైమ్స్
సో 30 ఇంటూ 3 90 ఇంటూ ఇక్కడ పై ఉంది. సో 90 పై ఈజ్ ద వర్క్ డన్ పర్ సైకిల్. అంటే ఆ ఇంజిన్ అనేది ఒక కంప్లీట్ సైకిల్లో 90 ఇంటూ పై ఇంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం యాక్చువల్గా మీన్ టార్క్ అనేది కనుక్కోవాలి కదా. సో మీన్ టార్క్, ఎందుకంటే పవర్ డెవలప్డ్ వాల్యూ కావాలి అంటే యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద టీ మీన్ వాల్యూ కావాలి. సో మీన్ టార్క్ కనుక్కోవడానికి మనం యాక్చువల్గా టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ యూస్ చేస్తున్నాం. సో ఎందుకంటే ఈ మీన్ టార్క్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, వర్క్ డన్ పర్ సైకిల్. ఇప్పుడు ఆల్రెడీ మనం వర్క్ డన్ పర్ సైకిల్ క్యాలిక్యులేట్ చేసాము బై టీటా. ఓకే, టు ఫైండ్ అవుట్ ద మీన్ టార్క్, the formula is to find out the value of mean torque. So T mean is equal to work done per cycle divided by angle turned by cycle. So angle turned by the crank per cycle. సో ఈ సైకిల్ చూడండి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, 0 నుంచి ఓకే ఇక్కడ ఓవరాల్గా 360 డిగ్రీస్ వరకు చూస్తున్నాం కదా. సో యాంగిల్ టర్న్డ్ బై ద సైకిల్ ఈజ్ 0 to 360 degrees. సో వర్క్ డన్ పర్ సైకిల్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము, 90 పై యాంగిల్ టర్న్డ్ పర్ సైకిల్ ఈజ్ 2 పై. సో ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకి మీన్ టార్క్ మరి మీన్ రెసిస్టింగ్ టార్క్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 45 న్యూటన్ మీటర్ వస్తుంది. ఓకే, సో యాక్చువల్గా ఇక్కడ ఒకసారి చూడండి. సో సైకిల్ అనేది ఫ్రమ్ 0 to 360 డిగ్రీస్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, సో ఈ పాయింట్ ఎక్కడ రిపీట్ అయింది, ఇక్కడ రిపీట్ అవుతుంది. అంటే 0 నుంచి 360 డిగ్రీస్ ఒక సైకిల్. సో నేను ఏరియాస్ కనుక్కున్నప్పుడు మొత్తం 3 ట్రయాంగిల్స్ ఏరియాస్ కనుక్కున్నాము, కానీ ఈ ఏరియా అనేది యాక్చువల్గా ఇక్కడ లేదు కదా. కానీ ఈ ఏరియా అనేది ఇక్కడ ఉంది, ఇనీషియల్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది ఈ ఏరియా కూడా వచ్చింది కదా మనకి ఈ సైకిల్లో. సో ఈ ఏరియా యాక్చువల్గా ఈ ఏరియా లేదు సైకిల్లో, కానీ ఈ ఏరియా ఉంది. కానీ ఈ రెండు ఏరియాస్ ఈక్వల్. సో అందుకోసం నేను మొత్తం 3 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ ఇండైరెక్ట్గా కనుక్కుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ సైకిల్ అనేది ఫ్రమ్ 0 నుంచి 360 డిగ్రీస్ కంప్లీట్ యాంగిల్ టర్న్ అయితే సరిపోతుంది. సో అది కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే 0 నుంచి 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సో కరస్పాండింగ్గా ఉన్న ఏరియాస్ అంటే ఇక్కడ వరకు తీసుకోవాలి, కానీ ఇది కూడా క్యాలిక్యులేట్ చేసిన ఇండైరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఏరియా ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి మనకి మీన్ టార్క్ వచ్చింది. యూ క్యాన్ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ పవర్ ఫ్రమ్ దట్ మీన్ టార్క్. సో మీన్ టార్క్ వాల్యూ గాట్ దట్ ఇట్ హ్యాస్ 45 న్యూటన్ మీటర్. సో ఇక్కడ నుంచి మనం పవర్ వాల్యూ కనుక్కోవచ్చు. పవర్ ఆఫ్ ద ఇంజన్ ప్రొడ్యూస్డ్ ఈస్ mean torque into omega. So mean torque value is 45 Newton meter into omega. Omega is 2 pi into n is 400 by 60. So you can find out the value of power as 1885 watts. So first bit complete అయింది. సో పవర్ డెవలప్డ్ బై ద ఇంజిన్ ఫస్ట్ కనుక్కోమన్నారు ఫస్ట్ బిట్. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి,
సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్, coefficient of fluctuation of speed if the mass of the flywheel is 10 kg and the radius of gyration is 88 millimeters. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ని మనం ఎలా డినోట్ చేసాము, క్యాపిటల్ కే కింద డినోట్ చేసాము. సపోజ్ కేఎస్ అనుకోండి. సో కేఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఐ ఒమేగా స్క్వేర్. ఈ ఫార్ములా ఆల్రెడీ తెలుసు మనకి. అక్కడ నుంచి యాక్చువల్గా మనం కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అనేది కనుక్కోవాలి. సో ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవడానికి ఆల్రెడీ మనకి ఇలా వాల్యూస్ మెన్షన్ చేశారు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్ m into k square, where m is the mass of that flywheel and k is the radius of gyration. So mass of that flywheel is 10 kg and the radius of gyration is 88 millimeters. సో ఒకవేళ మీటర్స్ లో కన్వర్ట్ చేస్తే 88/1000, సో 0.08 మీటర్స్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా సిమిలర్ గా ఒమేగా మనకు ఆల్రెడీ తెలుసు, 2πn/60 స్క్వేర్, వేర్ n is 400. ఇది కూడా తెలుసు. కానీ మనకి ఇక్కడ ఈ వాల్యూ తెలియదు కదా. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ, వేర్ ఈ is the coefficient of fluctuation of energy, coefficient of fluctuation of energy. సారీ కోఎఫిషియంట్ కాదు, మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. సో maximum fluctuation of energy is maximum fluctuation of energy. సో ఈ maximum fluctuation of energy it can be determined from the overall turning moment diagram. సో ఓవరాల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఉంటుందంటే 3 సిలిండర్స్ ని మొత్తం ఆ 3 సిలిండర్ యొక్క టార్క్స్ ని యాడ్ చేసి ఒకవేళ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తే అది ఓవరాల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఆ ఓవరాల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ నుంచి మనం యాక్చువల్గా ఈ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ స్మాల్ ఈ వాల్యూని కనుక్కుంటాం. ఓకే, సో దానికోసం మనకి 3 సిలిండర్ ప్రొడ్యూస్ చేసిన టార్క్స్ ని యాడ్ చేసి మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్ లో అన్ని కూడా డైరెక్ట్ గా రాస్తున్నారు. ఈ ప్రొసీజర్ ఒకసారి చూడండి మీరు. ఓకే, ఇది ఈ డయాగ్రామ్, ఇది ఓవరాల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ కదా. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీని కనుక్కోవాలి. సో ఇది కంప్లీట్ సైకిల్ 0 degrees నుంచి 360 degrees కి ఒక కంప్లీట్ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. సో ఈ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ రిపీట్ అవుతుంది ఆఫ్టర్ ఎవ్రీ 1 revolution or after every 360 degrees the cycle is the turning moment diagram is repeating. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పాయింట్స్ డిఫైన్ చేసుకుందాము. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్యాపిటల్ ఏ అనే పాయింట్ డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ క్యాపిటల్ పి, సపోజ్ ఇది సి, ఇదేమో డి, ఇది ఈ అండ్ ఇది ఎఫ్, జి అండ్ హెచ్. ఓకేనా? సో సిడిఎఫ్జి టోటల్గా 8 పాయింట్స్ డిఫైన్ చేసాము. ప్రతి పాయింట్ దగ్గర కూడా ఫ్లైవీల్కి ఎంత ఎనర్జీ ఉందో ఫస్ట్ మనం అది నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎనర్జీ ఎట్ ఏ, సో ఎనర్జీ ఎట్ క్రాంక్ పొజిషన్ ఏ, ఎనర్జీ ఎట్ క్రాంక్ పొజిషన్ ఏ ఈజ్, సపోజ్ అది క్యాపిటల్ ఈ అనుకుంటున్నాను. సో ఎంత ఎనర్జీ ఉందో నాకు తెలియదు, క్యాపిటల్ ఈ అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సపోజ్ ఇది ఏ, స్మాల్ ఏ ఏరియా అనుకోండి. ఇది స్మాల్ ఏ అనుకోండి. ఇది ఎంత అవుతుంది, 2A ఉంటుంది. యాక్చువల్గా ఇది హాఫ్ మాది. సో ఏ 2A, నెక్స్ట్ ఇది 2A అవుతుంది, ఇది 2A, ఇది 2A, ఇది 2A, మళ్ళీ ఇది ఏ అవుతుంది. సో యాక్చువల్గా మనం అయితే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రతిదీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందుకోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం అంటే ఏరియాని స్మాల్ ఏ కింద తీసుకుంటున్నాను.
సో మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి ఫైనల్గా ఏదైతే వస్తుందో ఆ వాల్యూ కనుక్కుంటాను నేను ఫస్ట్. అందుకోసం యాక్చువల్గా వాల్యూస్ కనుక్కోవాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కదా, 45 సమ్, ఇది 30 degrees, ఈ హైట్ ఏమో 15, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ప్రతి ఏరియాస్ కనుక్కోవాలి. ఆ ఏరియాస్ నేను కనుక్కోవట్లేదు, జస్ట్ A 2A కింద రాస్తున్నాను. అల్టిమేట్గా లాస్ట్ వచ్చినప్పుడు కనుక్కుందాం. సో ఎనర్జీ అట్ క్రాంక్ పొజిషన్ ఏ ఇస్ క్యాపిటల్ ఈ. సో నెక్స్ట్ క్యాపిటల్ బి దగ్గరకు వెళ్ళేసరికి, సో ఎనర్జీ అట్ బి, ఇది మీరు రాసుకోండి. ఎనర్జీ అట్ క్రాంక్ పొజిషన్ ఏ ఈజ్ క్యాపిటల్ ఈ అనుకుంటున్నాను. ఇక్కడ ఈబి అంటే ఎనర్జీ అట్ క్రాంక్ పొజిషన్ బి. సో ఫ్లైవీల్ యొక్క ఎనర్జీ అట్ క్రాంక్ పొజిషన్ బి. ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాంక్ టర్న్ అయ్యేసరికి ఏ ఏ అనేది ఏమవుతుంది, ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లైవీల్ లాస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీన్ రెసిస్టింగ్ టార్క్ ఉంది కదా, అంటే ఏదైతే మన పర్టికులర్ అప్లికేషన్కి ఏదైతే అవసరమో అది మీన్ రెసిస్టింగ్ టార్క్ అంటాం. సో ఇక్కడ మీన్ రెసిస్టింగ్ టార్క్ వచ్చేసరికి ఇది టీ మీన్. ఈ టీ మీన్ కిందనున్న ఏరియా కదా, ఈ క్యాపిటల్ ఈ స్మాల్ ఏ అనేది ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడ టర్న్ అవుతుందో ఈ ఇంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఫ్లైవీల్ లాస్ అవుతుంది. ఎందుకంటే వర్క్ డన్ తక్కువ ఉంది, ఇంత అమౌంట్ రావట్లేదు. సో ఫ్లైవీల్ అనేది ఆ ఎనర్జీని కంపెన్సేట్ చేస్తుంది. సో ఎనర్జీ అట్ బి అంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఈ ఎనర్జీలోంచి ఇప్పుడు స్మాల్ ఈ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫ్లైవీల్ అనేది లాస్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఎనర్జీ అట్ సి, ఇప్పుడు సి పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు మీన్ టార్క్ కన్నా ఈ పైన ఎక్కువ ఏరియా ఉంది కదా, సో 2A ఏరియా ఎక్కువ వర్క్ డన్ జరిగింది ఇంజిన్ నుంచి. సో 2A అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, ఫ్లైవీల్లో స్టోర్ అవుతుంది. సో ఈ మైనస్ ఏ అనేది బి దగ్గర ఉంది, అది ఎప్పుడైతే క్రాంక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందో ఈ పొజిషన్ దగ్గరికి వచ్చిందో అప్పుడు ఎంత ఎనర్జీ స్టోర్ అవుతుంది ఫ్లైవీల్లో, ప్లస్ 2A యాడ్ అవుతుంది. సో ప్లస్ 2A యాడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఈ ప్లస్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఈ సి నుంచి డి దగ్గరకు వచ్చింది. సో ఎనర్జీ అట్ డి దగ్గరకు వచ్చేసరికి 2A అమౌంట్ ఆఫ్, ఇది మీన్ రెసిస్టింగ్ టార్క్ కింద ఉన్న ఏరియా, ఇది మీన్ ఇక్కడ హారిజాంటల్ లైన్ ఉంది కదా, అది మీన్ రెసిస్టింగ్ టార్క్ కింద ఉన్న ఏరియా, ఇది మీన్ రెసిస్టింగ్ టార్క్. ఏరియాస్ కింద ఉన్న వాటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, ఏరియాస్ అబవ్ ఉన్న వాటిని మనం యాడ్ చేస్తాము. సో ఈ ప్లస్ ఏ, సి దగ్గర ఈ ప్లస్ ఏ ఉంది, దానికి -2A యాడ్ చేయాలి. సో ఈ ప్లస్ ఏ -2A, సో ఈ మైనస్ ఏ. సిమిలర్గా మళ్ళీ డి నుంచి ఈకి వెళ్తుంది. సో డి క్రాంక్, అప్పుడు ఎంత ఉంటుంది ఎనర్జీ, మీ రెసిస్టెంట్ టార్క్ పైన ఉన్న ఏరియా, సో ప్లస్ చేయాలి, +2A యాడ్ చేయాలి. సో ఈ -A ఉంది డి దగ్గర, దానికి మనం ఈ ఏరియాకి ఈ ఎనర్జీకి +2A యాడ్ చేయాలి. సో ఇక్కడ ఎంత వస్తుంది, +A వస్తుంది. మళ్ళీ ఈ దగ్గర నుంచి ఎఫ్కి వచ్చింది, ఇది కింద ఉన్న ఏరియా, సో నెగిటివ్. సో ఎనర్జీ అట్ క్రాంక్ పొజిషన్ ఎఫ్ ఈజ్ ఈ ప్లస్ ఏ -2A. ఇక్కడ నుంచి ఎంత వస్తుంది, ఈ -A వస్తుంది. సిమిలర్గా ఎనర్జీ అట్ జీ, ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఎఫ్ నుంచి జీకి వెళ్ళేసరికి మనకి 2A అనేది అబౌవ్ ద మీన్ టార్క్ లైన్ ఉంది, సో మనకి అది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎనర్జీ అట్ జీ ఈజ్ ఈ -A ప్లస్ 2A ఈజ్, సో ఈ ప్లస్ ఏ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎనర్జీ అట్ హెచ్, సో జీ నుంచి హెచ్కి వెళ్ళేసరికి క్రాంక్ ఇంత అమౌంట్ ఆఫ్ ఏరియా అనేది ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. సో ఇది -A యాడ్ చేస్తాం. ఎనర్జీ అట్ హెచ్ ఈజ్ ఈ ప్లస్ ఏ -A, అంటే యాక్చువల్గా మళ్ళీ ఈ రావాలి, అంతే కదా, సైకిల్ కంప్లీట్ అవుతుంది. సో మీకు ఏ దగ్గర ఎంతైతే వాల్యూ ఉందో హెచ్ దగ్గర కూడా అంతే వాల్యూ రావాలి. సో ఇక్కడ చూడండి ఏ దగ్గర ఈ వచ్చింది, ఏ దగ్గర మనం ఈ ఉంది అనుకుంటున్నాం కదా, ఇక్కడ ఈ ఉంది, సో మనకి హెచ్ దగ్గర కూడా ఈ వచ్చింది. ఓకే, బాగానే ఉంది. సో మ్యాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫ్లైవీల్ మైనస్ మినిమం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది ఫ్లైవీల్. సో ఇక్కడ ఉన్న ఎనర్జీస్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఈ -A ఉంది, నెక్స్ట్ది ఈ ప్లస్ ఏ, నెక్స్ట్ది ఈ -A, ఈ ప్లస్ ఏ, ఈ -A, ఈ ప్లస్ ఏ. సో ఇక్కడ మ్యాక్సిమం ఎనర్జీ అంటే ఏమవుతుంది, ఈ ప్లస్ ఏ అవుతుంది. సో ఏదన్నా మొత్తం 3 పాయింట్స్ దగ్గర ఎనర్జీ మ్యాక్సిమం ఉంది. సో దిస్ ఇస్ ఈ మ్యాక్సిమం.
సో మినిమం వాల్యూ అంటే ఈ మైనస్ ఏ అవ్వచ్చు, ఈ మైనస్ ఏ, నెక్స్ట్ ఈ మైనస్ ఏ. సో 3 లొకేషన్స్ దగ్గర మనకి మినిమం ఎనర్జీ ఉంది. సో అది ఈ మైనస్ ఏ. సో ఈఎఫ్ ఈజ్ మినిమం ఎనర్జీ. సో ఇప్పుడు మనకి మాక్సిమం ఎనర్జీ తెలిసింది ఈ ప్లస్ ఏ అండ్ ఈ మైనస్ ఏ. అక్కడ నుంచి మనం మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది కనుక్కోవచ్చు. సో సెకండ్ బిట్ is to find out the coefficient of fluctuation of speed. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే k is equal to e by i omega square. సో ఇక్కడ ఈ వాల్యూ కావాలి అంటే ఈ మ్యాక్సిమం మైనస్ ఈ మినిమం. ఈ మ్యాక్సిమం అంటే ఈ ప్లస్ ఏ, అలాగే మైనస్ ఈ మినిమం అంటే ఈ మైనస్ ఏ. ఇక్కడ నుంచి మనకి ఈ అంటే ఏమొస్తుంది, 2a వస్తుంది. 2a అంటే ఇక్కడ చూడండి, 2a is nothing but area of the triangle above or below the mean resisting torque. Either mean resisting torque పైన ఉన్న ట్రయాంగులర్ ఏరియా ఆర్ మీన్ రెసిస్టింగ్ టార్క్ కిందనున్న ఏరియా. సో ఏదర్ 2a ఇది కానీ లేదంటే ఇది కానీ, మీన్ రెసిస్టింగ్ టార్క్ పైన ఉన్నది కానీ లేదంటే కింద ఉన్నది కానీ, ఇది ఈ ట్రయాంగిల్ ఏరియా అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. బేస్ ఎంత 60 degrees, హైట్ 60 నుంచి 45. సో మనం ఇప్పుడు ఈ ఏరియా కనుక్కోవచ్చు కదా. సో ఇది 2a ఏరియా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి బేస్ ఎంత అంటే 60 degrees. మనం దాన్ని బేస్ రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే 60 into π/180. సో నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చారు, ఇక్కడేమో 45 ఉంది, ఇక్కడేమో 60 ఉంది. సో మనకి హైట్ ఎంత అంటే 15. ఓకే, సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది, ఏరియా ఈజ్ ఫర్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ అంటే ఎంత అవుతుంది, 60 into π/180 ఇంటూ హైట్ అంటే 15. సో ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 2a వాల్యూ వస్తుంది. 2a వాల్యూ ఈజ్ ఎంత వస్తుందంటే 2.5 π, అంతే 2.5 π వస్తుంది. 2.5 π న్యూటన్ మీటర్. సో ఏరియా ఈజ్ 2.5 π అంటే ఇండైరెక్ట్ గా మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఎంత వచ్చిందంటే 2.5 π న్యూటన్ మీటర్. సో దిస్ ఈస్ ద మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ కనుక్కోవచ్చు కదా. k ఈజ్ ఈక్వల్ టు ఆర్ కేఎస్ అనుకోండి, స్పీడ్ కి రిలేటెడ్ కాబట్టి కేఎస్. మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఈ మ్యాక్స్ బై ఐ ఒమేగా స్క్వేర్. సో ఈ మ్యాక్స్ అంటే 2.5 π. ఐ వాల్యూ మాస్ ఆఫ్ ద ఫ్లై వీల్ ఎంత ఇచ్చారు, 10 kg ఇచ్చారు. అలాగే రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎంత ఇచ్చారు, 0.088 కదా. ఓకే, ఐ అంటే ఎంకే స్క్వేర్. ఓకేనా, ఆ ఎంకే స్క్వేర్ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. ఓకేనా, 0.088 స్క్వేర్. ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా వాల్యూ 2πn/60, 2π into 400/60 స్క్వేర్. ఇక్కడ నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ ఎంత వస్తుందంటే కేఎస్ వాల్యూ ఈజ్ విల్ గెట్ ద వాల్యూ 0.0578 అంటే 5.78%. అంటే మీరు ఈ ప్రాబ్లంలో వాళ్ళు యూజ్ చేసిన ఫ్లైవీల్ వల్ల ఫ్లక్చుయేషన్ ఆఫ్ స్పీడ్ అనేది 5.78% ఉంటుంది. సో అంతకన్నా మనకి ఇంక్రీజ్ ఆర్ వేరీ అవుతుంది. ఇంకా ఎయిదర్
మాక్సిమం ఆర్ మినిమం స్పీడ్ అంటే మీన్ స్పీడ్ దగ్గర నుంచి either 5.78% కిందకి వేరే అవుతుంది, లేదంటే 5.78% ఐ మీన్ పై ఇంక్రీజ్ అవుతుంది. అంతకంటే ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వదు, కానీ అంతకంటే ఎక్కువ డిక్రీజ్ అవ్వదు. సో అది మెయిన్. సో నెక్స్ట్ థర్డ్ బిట్ ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ అంటున్నారు. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ చేసేస్తున్నాను. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ, సో ఇది మీరు లాస్ట్లో చేయండి. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ maximum fluctuation of energy Emax by work done per cycle. Emax అంటే మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాము 2.5 పై, వర్క్ డన్ పర్ సైకిల్ మనకి ఎంత వచ్చింది, 90 పై వచ్చింది. సో ఇక్కడ నుంచి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ సపోజ్ కేఈ అనుకోండి, దీని వాల్యూ ఎంత వస్తుందంటే 0.0278 వస్తుంది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఎనర్జీ. Okay, next fourth bit is maximum angular acceleration of the flywheel. So maximum angular acceleration of the flywheel ఇదే చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ ఇవి క్వశ్చన్స్ లో అడుగుతారు, గేట్ క్వశ్చన్స్ లో. సో ఇది మనం ఫ్రమ్ ది టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇది డిస్కస్ చేద్దాము. maximum angular acceleration of the flywheel. సో మీకు ఓవరాల్ టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఉంది. ఓకే, ఇది ఒక డయాగ్రామ్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సపోజ్ ఇలా యాక్చువల్గా ఒక టర్నింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఉంది. టీ ఆన్ వై యాక్సిస్ అండ్ టీటా ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో మనకు ఒక పర్టికులర్ అప్లికేషన్కి ఐ మీన్ ఒక మీన్ రెసిస్టింగ్ టార్క్ ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్కి ఇంత టార్క్ అనేది మీకు కావాలి. సపోజ్ సో ఇలా ఏంటంటే యాక్చువల్గా సైకిల్ అనేది రిపీట్ అవుతుంది అనుకోండి. సపోజ్ ఓకే, సో ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడ ఇది రిపీట్ అవుతుంది. సో మీన్ రెసిస్టింగ్ టార్క్ అంటే దిస్ ఇస్ ద టార్క్ రిక్వైర్డ్ ఫర్ అవర్ అప్లికేషన్. టార్క్ రిక్వైర్డ్ ఫర్ అవర్ అప్లికేషన్. సో ఇది అప్లికేషన్ అంటే మనం ఏదన్నా ఐ మీన్ వెహికల్ మూవ్ చేయడం కానీ, సపోజ్ ఏదన్నా పంచింగ్ ప్రెస్ కానీ, సపోజ్ ఇలాంటి దగ్గర ఇంత టార్క్ అనేది ఆ పర్టికులర్ అప్లికేషన్ మనం యాక్చువల్గా క్రాంక్ షాఫ్ట్ని టర్న్ చేయడానికి అంత ఐ మీన్ టార్క్ అనేది అవసరం అవుతుంది ఆ పర్టికులర్ అప్లికేషన్కి. కానీ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ టార్క్ డెవలప్ అవుతుంది కదా ఇంజిన్ వల్ల. సో ఇంజిన్ వల్ల ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ విల్ బి డెవలప్డ్. సో అంటే ఈ మీన్ రెసిస్టింగ్ టార్క్ కన్నా మనకేంటి ఇంకా ఎక్స్ట్రా టార్క్ వస్తుంది. దిస్ ఇస్ ద టార్క్ దట్ విల్ బి యూజ్ టు డ్రైవ్ ది ఫ్లై వీల్. సో మనకి టోటల్గా ఇంజన్ సపోజ్ టార్క్ డెవలప్డ్ బై ద ఇంజన్, టార్క్ డెవలప్డ్ బై ది ఇంజన్. సో ఇది రెండు టార్క్స్ ఐ మీన్ రెండు సమ్మేషన్. ఇది ఒకటి ఏంటంటే మీన్ రెసిస్టింగ్ టార్క్, సో విచ్ ఈస్ ద టార్క్ రిక్వైర్డ్ ఫర్ అవర్ అప్లికేషన్, అండ్ ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్
టార్క్ డెవలప్ అవుతుంది కదా ఇంజిన్ వల్ల, ఈ పర్టికులర్ ఈ పాయింట్ దగ్గర, ఈ ఇన్స్టెంట్ దగ్గర మనకి ఎక్సెస్, యాక్చువల్గా మనకు కావాల్సింది ఇంత వాల్యూ, ఈ మీన్ వాల్యూ ఉంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి, కానీ దీనికన్నా ఎక్కువ టార్క్ వస్తుంది, ఈ టీ అనే టార్క్. సో దట్ టార్క్ విల్ బి యూజ్ టు డ్రైవ్ ద ఫ్లై వీల్. The excess amount of torque that is developed by the engine will be used in order to drive the flywheel. So flywheel ని డ్రైవ్ చేయడానికి యూజ్ అయ్యేది మనకి మీన్ రెసిస్టింగ్ టార్క్ కన్నా ఎక్కువ ఉన్న టార్క్. సో ఇక్కడ నుంచి మనం ఫ్లైవీల్లో ఫ్లైవీల్ మీద అప్లై అవుతున్న టార్క్ అంటే ఎంత అవుతుంది? సో ఫ్లైవీల్ ఇంజిన్ మైనస్ మీన్ రెసిస్టింగ్ టార్క్, దట్ ఈస్ టీ మీన్. సో ఇక్కడ క్వశ్చన్లో అంటే ఫ్లైవీల్ ని డ్రైవ్ చేసిన టార్క్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇంజిన్ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో ఎంత టార్క్ డెవలప్ చేస్తుంది అది మైనస్ మీన్ రెసిస్టింగ్ టార్క్, మనకి టార్క్ ఎంతైతే అవసరం అవుతుందో అప్లికేషన్కి, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్. సో ఇది సో వాట్ ఎవర్ ద టార్క్ దట్ ఈస్ డెవలప్డ్ బై ద ఇంజిన్, ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ అవర్ అప్లికేషన్ ప్లస్ టు డ్రైవ్ ది flywheel, to drive the flywheel. సో ఇక్కడ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే మాక్సిమం యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద ఫ్లైవీల్ అని అడుగుతున్నారు. సో మాక్సిమం యాంగులర్ యాక్సిలరేషన్ ఓకే, ఇక్కడ చూడండి మాక్సిమం యాంగులర్ యాక్సిలరేషన్ అడుగుతున్నారు. సో మాక్సిమం మీకు ఆల్రెడీ తెలుసు, సమ్ టార్క్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆల్ఫా. అంటే మీరు యాక్చువల్గా ఫ్లైవీల్ మీద సమ్ టార్క్ అప్లై అవ్వడం వల్ల అది రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా. సో అక్కడ నుంచి ఆల్ఫా అంటే ఏమొస్తుంది? సో టీ ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం యాంగులర్ యాక్సిలరేషన్ ఆఫ్ ద maximum angular acceleration of the maximum angular acceleration of the flywheel. Suppose ఈ ఆల్ఫా వాల్యూ అనేది సపోజ్ ఫ్లైవీల్ ని, సో ఇక్కడ డెల్టా టీ అంటే ఏంటి? ఇంజిన్ డెవలప్ చేస్తున్న టార్క్ మైనస్ మీన్ రెసిస్టింగ్ టార్క్, అంతే కదా. ఈ డిఫరెన్స్ టార్క్ ఏదైతే ఉందో దట్ విల్ బి యూజ్డ్ టు డ్రైవ్ ద ఫ్లైవీల్. సో డివైడెడ్ బై ఐ. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ ఇది మ్యాక్సిమం ఉండాలంటున్నారు. సో మ్యాక్సిమం యాంగులర్ యాక్సిలరేషన్ కావాలి అంటే డెల్టా టీ మ్యాక్సిమం ఉండాలి, డెల్టా టీ మ్యాక్సిమం ఉండాలి. సో ఈ డెల్టా టీ అంటే ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ చూడండి, సో ఇది మీన్ రెసిస్టింగ్ టార్క్ కదా, ఈ హారిజాంటల్ అని మీన్ రెసిస్టింగ్ టార్క్. సో దీనిపైన ఇంకా టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజిన్, అంటే ఒకసారి ఇంత ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్స్ట్రా, ఇంకొకసారి ఇంత ప్రొడ్యూస్ చేస్తుంది, ఇలాగ ఇంత ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలా వేరే అవుతుంది. సో ఎక్కడ మ్యాక్సిమం ఉంది? ఈ పొజిషన్ దగ్గర మ్యాక్సిమం ఉంది, డెల్టా టీ మ్యాక్సిమం ఎట్ దిస్ లొకేషన్. ఎందుకంటే ఇంజిన్ ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో ఎక్కువ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎక్కువ టార్క్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి డెల్టా టీ మ్యాక్సిమం. సో ఫ్లైవీల్ డ్రైవ్ చేయడానికి ఎక్కువ టార్క్ అనేది ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో మనకు ప్రొడ్యూస్ అవుతుంది. సో డెల్టా టీ మ్యాక్సిమం దీని వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఈ హైట్ ఎంత? ఇదేమో 60, ఇదేమో 45. 60 minus 45, so 15 Newton meter is the delta T maximum. So maximum torque that is used in driving the flywheel is 15 Newton meter. So delta T maximum అనేది
మీన్ రెసిస్టింగ్ టార్క్ పైన ఏదైతే డెల్టా టీ ఉందో అది మనం యాక్చువల్గా మ్యాక్సిమం వాల్యూ తీసుకుంటాం. సో 60 - 45 బై ఐ వాల్యూ ఇస్ నథింగ్ బట్ m ఇంటూ కే స్క్వేర్. సో m అంటే 10 kg, k అంటే 0.088 స్క్వేర్. ఇక్కడ నుంచి ఆల్ఫా వాల్యూ కనుక్కుంటే మనకి ఎంత వస్తుందంటే ఆల్ఫా వాల్యూ ఇస్ 193.7 radians per second square. So this is maximum angular acceleration of the flywheel. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాట్ ఎవర్ ద టార్క్ దట్ ఈస్ డెవలప్డ్ బై ద ఇంజిన్, ఇట్ విల్ బి యూజ్ ఫర్ టూ పర్పసెస్. ఫస్ట్ టార్క్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ పర్టికులర్ అప్లికేషన్, అండ్ సెకండ్ అండ్ రిమైనింగ్ టార్క్ విల్ బి యూజ్డ్ ఫర్ డ్రైవింగ్ ద ఫ్లై వీల్. సో అక్కడ నుంచి ఫ్లై వీల్ డ్రైవ్ చేయడానికి కావాల్సిన టార్క్ ఎంతైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంజిన్ డెవలప్ చేసిన టార్క్ మైనస్ టీ మీన్. సో ఈ డెల్టా టీ అనేది కంటిన్యూస్ గా వేరీ అవుతుంది, కాకపోతే పర్టికులర్ ఈ ప్రాబ్లం లో మాక్సిమం యాక్సిలరేషన్ డిగ్రీ. అందుకోసం ఎక్కడైతే మాక్సిమం డెల్టా టీ ఉందో ఇక్కడ చూడండి, ఒకసారి ఇంత లెంత్ ఉంది, ఇంకోసారి ఇంకొంచెం లెంత్ డెల్టా టీ వేరీ అవుతుంది. సో ఈ హైట్స్ వేరీ అవుతున్నాయి కదా ఈ ట్రయాంగిల్ లో. సో ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మాక్సిమం ఉంది. సో దట్ కరస్పాండ్స్ టు ది మాక్సిమం ఫ్లక్చుయేషన్ ఆఫ్ టార్క్ above the mean resisting line. So this is the maximum fluctuation of torque. Okay, this is all about the problem. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం అనుకున్నాను, ఇక్కడ అయిపోయింది టైం. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాము. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద కర్వ్స్, సైన్ డేటా కాస్ట్ డేటా కర్వ్స్ ఫామ్లో ఉంటాయి. సో అవి యాక్చువల్గా 2015లో సో అలాంటి మోడల్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. సో నెక్స్ట్ క్లాస్లో అది డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీక్. సో మీరేంటంటే కామ్ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్, అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకోండి, ఎందుకంటే సడన్గా ఎగ్జామ్స్ అన్నారంటే మీరు సఫర్ అవ్వాలి అనవసరంగా. ఓకేనా? ఇది కొంచెం సీరియస్గా తీసుకోండి, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ అంటున్నారు కదా, చెప్పి లైట్కి తీసుకోకండి. ఎందుకంటే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కదా, మీకు ఇంకా ప్రిపరేషన్ సరిగ్గా ఉండదు మోస్ట్లీ. సో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. ఓకే, submit your attendance and you may leave the session now. Okay, thank you. సో అండ్ ఏంటంటే మీకు కొన్ని గేట్ ప్రాబ్లమ్స్ నేను వీడియో చేసి అప్లోడ్ చేసేస్తాను, సో అది మీరు ఫాలో అవ్వండి. ఓకే, మీకు యూట్యూబ్లో పెడతాను, ఆ లింక్ మీకు పోస్ట్ చేస్తాను గ్రూప్లో. సో అది మీరు మళ్ళీ అంటే ఎక్కువ ల్యాగ్ అవుతాం మళ్ళీ సిలబస్, అందుకే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, మీరు వినండి తర్వాత. ఓకే, submit your attendance and you may leave the session now.